బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ షోలోకి ఆడిషన్స్ కోసం వెళ్లిన ఉప్పల్ బాలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం షో జడ్జిలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటీని కలిగించిన మేకర్స్ ఇప్పుడు అగ్ని పరీక్షలోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15 మందిని ఎంపిక చేశారు. అయితే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో నిర్వాహకులు, జడ్జిలు బిందుమాధవి, నవదీప్, అభిజిత్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు సైతం నవదీప్, బిందు మాధవిపై అనేక కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తనను నవదీప్ అవమానించాడని, తన వీడియోస్ వల్గర్గా ఉంటాయని అన్నాడని. మరోవైపు బిందు మాధవి తనను ట్రాన్స్ అంటూ అడిగిందంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు. ఈ క్రమంలోనే నవదీప్పై ఓ రేంజ్లో ఫైరయ్యాడు. ఇక తాజాగా తన ఇన్స్టాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు విమర్శలు చేసిన ఉప్పల్ బాలు ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం తనను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి పంపించాలని నిర్వాహకులతో పాటు నాగార్జునను సైతం కోరారు. ఇది నా లాస్ట్ వీడియో అని, ఛాన్స్ ఇస్తే తప్పకుండా షో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. తాను బిగ్ బాస్ షోకు వెళ్లాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని రిక్వెస్ట్ చేశాడు. ఏ టాస్క్ ఇచ్చినా తాను ఆడతానని, ఫుల్ కామెడీ చేస్తానని ఉప్పల్ బాలు అన్నారు. తన